వెల్కమ్ బ్యాక్ టు పవర్ నవి 68 ఛానల్. చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీతో వచ్చేసాను. రీసెంట్ టైమ్స్లో అంటే నేను చాలా వరకు ఇది బిఫోర్ మ్యారేజ్ తినేదాన్ని, బట్ ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలేదు నా ఓన్గా అయితే. సో ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాము అండ్ బెస్ట్ అవుతుంది. అండ్ ఇది నాకు చాలా ఇష్టమైన స్నాక్. సో సాయిష్కి పవన్కి చేయాలి అన్నట్టు ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నాను. ముందుగా నేను తెల్ల నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ప్యాన్లో. అండ్ స్లో ఫ్లేమ్లోనే సిమ్లోనే చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా రెసిపీ అంతా సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు వెంటనే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది నువ్వులు కాబట్టి. సో సిమ్లోనే పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేయాలి. అది స్మెల్ అనేది ఆ అరోమా వచ్చేస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు. అండ్ ఇంకోటి అవి ఫ్రై అయ్యాయని తెలుసుకోవడము చిటిపట్లాడతాయి అన్నమాట. సో అలా స్టార్ట్ అవ్వగానే ఇంకా నువ్వులు బాగా డ్రై అయ్యాయి అని అర్థం అన్నమాట. సో అప్పుడు ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సపరేట్గా అవి చల్లారేంత వరకు పెట్టేసేయాలన్నమాట. ఐ థింక్ నా మొబైల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిస్ అనేది క్లియర్గా లేదు, బట్ నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను క్లియర్గా చెప్పడానికి. సో చూసారుగా ఇలా దూరగా వేయించుకోవాలి వాటిని. స్లో ఫ్లేమ్లోనే నేను చేసుకొని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు నేను పెద్ద ప్లేట్లో వేసుకొని వీటిని ఆరబెట్టుకుంటున్నాను. అంటే అవి వేడిగా ఉన్నప్పుడే మనము మిక్సీకి వేసేస్తే అదేదో ఒక రకమైన స్మెల్ లాగా ఉంటుంది. సో అవి చల్లారేంత వరకు పెట్టేయాలన్నమాట. సో ఇవి చల్లారే లోపు నెక్స్ట్ నేను జాగ్రీని కొని పెట్టుకుంటున్నాను. ఆరెంజ్ దంచుకొని పెట్టుకుంటున్నాను రెడీగా. ఇప్పుడు మిక్సీ తీసుకొని ఇవి దోరగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసేసుకొని, నాకు ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల నేను 2 రౌండ్స్ వేసుకున్నాను. సో హాఫ్గా వేసుకున్నాను. హాఫ్గా వేసుకున్నప్పుడు కూడా మనం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. హాఫ్ వాటికి నేను అన్ని ఆల్మోస్ట్ అందాజుగానే వేస్తున్నాను. నాకేం క్వాంటిటీ నేను పెట్టుకోలేదు. అంటే నాకు మెజర్మెంట్స్ అవన్నీ నాకు అంత ఐడియా ఉండదు. సో నేను అందాజుగానే వేస్తాను అనమాట. What is that? White tola. White till. White till. Do like, share and subscribe. మంచిగానే ఇచ్చిన కదా. నాన్న చూడన్న ఎంత కష్టం పెడతాందో నాకు. చిన్న పిల్లోని ఇంకా అప్పుడే బట్టలు మడతాయమంటాను డాడీ. న్యాయమా డాడీ ఇది? ఇక్కడ బెల్లము అండ్ తెల్ల నువ్వులు వేడి చేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీకి వేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ మనం మిక్సీ పేస్ట్ వేసినా డ్రైగా వేసిన పొడులు వేసినా ఏ వేసినా ఫస్ట్ పల్స్ ఆన్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్లో చేసుకోవాలి. అది చేసిన తర్వాత నేను ఒకటిలో మాత్రమే రుబ్బాను అనమాట పౌడర్. చూసారా ఇలా ఉంటుంది. తెల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసిన తర్వాత మిక్సీకి వేసుకున్నప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో అండ్ ఇంకోటి మనం బెల్లం కూడా వేసాం కాబట్టి కొంచెం ముద్దలు చేసేంతలా అవుతుంది అనమాట టెక్స్చర్. సో ఇక్కడ నేను మిక్సీ వేసేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని దానిపైన డ్రై కోకోనట్ వేస్తున్నాను అనమాట, తురిమినేది. అది మొత్తము మనం ఎంతైతే చేస్తున్నామో నువ్వుల్ని వాటికి సొగమంతా కొబ్బరి వేస్తున్నాను. సో అక్కడక్కడ మనం తినేటప్పుడు అవి తగిలితే కొబ్బరిది చాలా బాగుంటుంది. అండ్ కొబ్బరిని మాత్రం మనం రోస్ట్ చేసే అవసరం లేదు, అది అలానే టేస్ట్ చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు ఇంకా లడ్డూలు చుట్టుకోవడం అన్నమాట. వెంటనే మనం మిక్సీకి వేసిన వెంటనే మనం లడ్డూల్ని కూడా చుట్టేసికిన బాగా లడ్డూలు షేప్ నీట్గా వచ్చేస్తాయి. ఫ్యాన్కి కూర్చొని మనం ఎక్కువసేపు పెట్టేస్తే మనకి పౌడర్ అనేది డ్రై అయిపోతుంది, మనం లడ్డూలు చుట్టుకోలేమన్నమాట. సో ఇప్పుడు ఇలా ఒకటైన తర్వాత ఒకటి లడ్డూలు చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడము. అండ్ ఇవి నువ్వుల లడ్డూలు నాకు తెలిసినంత వరకు అయితే 20 days వరకు ఉంటాయి, ఏం చెడిపోవు వితౌట్ స్టోరింగ్ ఇన్ ఫ్రిడ్జ్. బట్ మా ఇంట్లో నేను చేసినప్పుడు అయితే మాత్రం 20 days అస్సలు రావు. 1 week నుంచి 10 days రావడమే గొప్ప సంగతి అనమాట. చాలా తింటారనమాట. పవన్ కానీ సాయిష్ కానీ చాలా ఇష్టం వీళ్ళకి ఇవి. సో అన్ని రోజులు రావు కాబట్టి నేను ½ kg మాత్రమే తెచ్చినప్పుడల్లా చేసి పెట్టేస్తుంటాను. కేజీ చేసి మనము అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టి తినడం కూడా మనకు అంత క్రేవింగ్స్ కానీ అంత ఇష్టం కానీ అవ్వవన్నమాట. సో కొద్దిగా చేసుకొని ఇలా చేస్తే మనకి బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ½ kgకి నాకు 1 kg కంటైనర్లో, అంటే అది 1 liter కంటైనర్ అయినా సరే ½ kgకి నాకు జస్ట్ 15 ఏమో వచ్చాయి నాకు లడ్డూలు. 20 కూడా రాలేదు అనుకుంటా. అంటే నేను కొద్దిగా పెద్ద సైజులోనే లడ్డూలు చుట్టాను కాబట్టి అన్నోట్ రాలేదు. సో టెక్స్చర్ ఇలా ఉంటుంది చూడండి. ఫ్రెష్ డే అంటే ఫస్ట్ డే చేసిన రోజే కాదు, ప్రతిరోజు టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. నేను చేసి పెట్టిన 1 weekకి త్వరగానే అయిపోతాయి కాబట్టి నేను, అంటే బాగాలేకున్నప్పుడు ఎట్లుంటాయో నాకు తెలియదు కానీ ఇలా ఫ్రెష్గా అయితే చాలా బాగుంటాయి టేస్ట్. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన రెసిపీని అనమాట. నేను చేశాను కాబట్టి ఇలా షేర్ చేశాను. తప్పకుండా మీరు కూడా